నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. కాల్ డాక్టర్స్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, రావడానికి కారణాలేంటి, ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు గౌతమ్ న్యూరో కేర్ ఎండి, చైర్మన్ అండ్ న్యూరో కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ గౌతమ్. మీరు ఈ ప్రాబ్లం గురించి మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మాట్లాడచ్చు. హలో, మీ గౌతమ్ న్యూరో కేర్ స్థాపించి 5 years కంప్లీట్ అయింది అనుకుంటా కదా? అవునండి. ఈ న్యూరో సర్జన్స్లో దాదాపు 40% డిస్కౌంట్ కూడా ఉన్నట్టు విన్నాను, నిజమేనా? అవునండి, నిజమేండి. యూజువల్గా ఏంటంటే మేము రూరల్ ఏరియాస్లో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. విలేజెస్లో, మండల్ లెవెల్ అండ్ చిన్న విలేజెస్లో. ఆ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎఫర్డబిలిటీ లేని వాళ్ళు ప్రాపర్ న్యూరో సర్జన్ కన్సల్ట్ అవ్వాలన్నా, బిగ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. న్యూరో సర్జరీస్లో కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి మేము 30 to 40% డిస్కౌంట్ చేసి సర్జరీస్ కూడా చేస్తుంటాం. ఈ 5 yearsలో 600 పైచిలకు సర్జరీస్ కూడా న్యూరో సర్జరీస్ కంప్లీట్ చేశారని విన్నాను. అది కూడా మీకు రికార్డు ఉందనుకుంటా? అవునండి. అంటే 600 సర్జరీస్ చేయడమే కాకుండా ఆ సర్జరీస్లో కూడా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఇచ్చామండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ సక్సెస్ రేట్ ఇచ్చాము. ఒకప్పుడు న్యూరో సర్జరీలో 30 to 40% ఉండేది సక్సెస్ రేట్. సో ఎవాల్యుయేషన్లో ఎక్విప్మెంట్స్ రావడము, మంచి టెక్నాలజీ రావడం, ఇప్పుడు సక్సెస్ రేట్ కూడా 70 to 80% వచ్చిందండి. అందరూ ఇస్తున్నారు. సో మేము ఇంకా ఎక్కువగా 90% వరకు సక్సెస్ రేట్ ఇస్తున్నాం దాంట్లో. అంటే 5 yearsలో 50,000 అవుట్ పేషెంట్ అండ్ 2,500 అవునండి ఇన్పేషెంట్ పేషెంట్స్కి మీరు సేవలు అందించారు, అంతేనా? అవునండి. ఇదంతా ఎలా సాధ్యమవుతుందండి, ఇంత తక్కువ టైంలో ఇన్ని సేవలు? అంటే నాకు ఆల్రెడీ న్యూరోల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మా హాస్పిటల్ పెట్టి 5 years అవుతుంది. అంటే అవైలబిలిటీ అండి. నేను మార్నింగ్ 9:30, 10 నుంచి హాస్పిటల్లో నైట్ 10 వరకు, ఆల్ 3 హాస్పిటల్స్లో రొటేట్ అవుతూ 10 వరకు ఉంటాము. మేము టీం కూడా ఉన్నాం. నేను కాకుండా ఇంకొక 2 న్యూరో సర్జన్స్, ఇంక 2 న్యూరాలజిస్టులు కూడా ఉన్నారు. సో అందరం కలిసి ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 12 hours అవైలబిలిటీలో ఉంటాం. నైట్ టైం కూడా ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ అవ్వడం, ఎనీ టైం ఎమర్జెన్సీ సర్జరీస్ చేయడం కూడా ఉంటాం. కాబట్టి క్విక్ రెస్పాన్స్ కాబట్టి ఎక్కువ పేషెంట్స్, అందులో ట్రస్ట్ కూడా ఉంది కదండి. సక్సెస్ రేట్ని బట్టి పేషెంట్స్ కూడా ఎక్కువ మంది పెరిగారు. ఓకే, టాపిక్లోకి వస్తే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటండి అసలు? యూజువల్గా లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటే యూజువల్ కామన్ వర్డ్ అందరికీ సయాటిక్ అనే వర్డ్ వాళ్ళకి అలవాటు ఉందండి. అది లంబార్ డిస్క్ అంటే వాళ్ళు చేసే హెవీ వర్క్స్ వల్ల కానీ, స్పైన్ ఆల్రెడీ వీక్గా ఉన్న వాళ్ళకి కానీ డిస్క్ ఉంటుంది. యూజువల్గా వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఒక రబ్బర్ లాగా ఉంటుంది డిస్క్. ఆ డిస్క్ అనేది కొంత వెయిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మనిషి నడిచేటప్పుడు కానీ, ఏదైనా స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు, కింద కూర్చొని లేచేటప్పుడు బాడీ వెయిట్కున్న అంతా కూడా స్పైన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అది కొంచెం కుషనింగ్ ఎఫెక్ట్ డిస్క్లు ఇస్తాయండి. కానీ కొంత లిమిట్ దాటి ఓవర్ స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ, ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు, ఎక్కువ అంటే మనిషి కూడా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆ డిస్క్ అనేది కొంత వెయిట్ని భరించలేదు. సో ఓవర్ వెయిట్ చేసినప్పుడు కానీ, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు యాండ్యులర్ టేర్స్ అయిపోయి మధ్యలో ఉన్న డిస్క్ అనే పార్ట్ అది రప్చర్ అయ్యి బయటకు వస్తుందండి. బయటకు వచ్చిన తర్వాత దానికి సరౌండింగ్స్ ఆ లెవెల్లో ఉన్న నర్వ్ రూట్స్ మీద కంప్రెషన్ కాజ్ చేస్తుంది. ఏజ్ని బట్టి ప్రాబ్లం ఏమన్నా వస్తుందా, ఎవరికైనా రావచ్చు? అంటే ఎవరికైనా రావచ్చు, కానీ యూజువల్గా మిడిల్ ఏజ్లోనే ఎక్కువ వస్తుంది. 30-35 years. ఈ రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, అంటే సిట్టింగ్ జాబ్, కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్ అండ్ 2-wheeler ట్రావెల్ ఎక్కువ ఉంది కాబట్టి యంగ్ వాళ్ళలో కూడా వస్తుంది. 25 years వాళ్ళకి కూడా వస్తుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ 50 అరౌండ్ 60 yearsకి డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ డీజనరేషన్ అవుతుంది. స్పైన్ డీజనరేషన్ అయిపోయి స్ట్రెంత్ కూడా తగ్గిపోతున్నందువల్ల, బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతున్నందువల్ల అందులో డిస్క్ అనేది కూడా డ్రై అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల డీజనరేటివ్ చేంజెస్ వచ్చేసి ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందండి. అధిక బరువు వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు? అవునండి. మేజర్ ఫ్యాక్టర్ అనేది ఒబెసిటీ, మేజర్ ఫ్యాక్టర్. చాలా హెల్త్ ఇష్యూస్కి ఒబెసిటీ అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. దాంట్లో డిస్క్ ప్రొలాప్స్ అనేది, అందుకని ఒబీస్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా అంటే రొటీన్గా యాక్టివిటీ ఉన్న వాళ్ళకంటే కూడా ఒబీస్ ఉన్న వాళ్ళకి చాలా త్వరగా వస్తుంది డిస్క్ ప్రొలాప్స్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు? అవునండి, రావచ్చండి. అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల అంటే ఇంప్రాపర్ టెక్నిక్ వల్ల, సరిగా ఏ లెవెల్లో ఏ స్ట్రెంత్లో వెయిట్స్ ఎత్తాలి, ఎంత లిమిట్లో ఎత్తాలి, అంటే మన లిమిట్ని బట్టి ఎక్సర్సైజ్ చేయాలనేది దానికి టెక్నిక్స్ ఉంటాయి. కొంచెం వాళ్ళు కొంచెం ముందుకు వంగిపోయి వెయిట్స్ ఎత్తడము అట్లా చేయడం వల్ల కూడా ఎక్సర్సైజెస్ వల్ల కూడా వస్తాయి. అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా వస్తాయా?
అవునండి, డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా ఉంటే డెఫినెట్గా వస్తుంది. మార్నింగ్ ఏ మనిషి అయినా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉన్న వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చేసే కొద్దీ మజిల్స్ కూడా యాక్టివ్లో ఉంటాయి. ఏమి చేయకుండా సెడెంటరీ లైఫ్ గమ్ముగా సైలెంట్గా కూర్చొని ఉండే వాళ్ళకి కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఆఫీస్ వర్క్ కాన్స్టెంట్గా కూర్చొని ఉంటే డెఫినెట్గా మజిల్స్ కోఆపరేట్ చేయవు. అవి చాలా అంటే అంటే కొంతమందికి అలాంటి పనులు తప్పదు కదండి. కూర్చొని చేసే జాబ్ అంటే ఖచ్చితంగా ఇలా స్టిఫ్గా కూర్చొని చాలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలానే కూర్చుంటారు. వాళ్ళకి ఏమైనా టెక్నిక్స్ చెప్తారా? టెక్నిక్స్ చెప్తాను. నాకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్లు ఉంటారు. మేము సిస్టమ్ ముందు 10 hours కూర్చోవాల్సి వస్తుంది, మరి మాకు ఎట్లా అని అడుగుతారు. కాకపోతే ఎవరికైనా కామన్ మ్యాన్గా ఎవరికైనా మార్నింగ్ లేచినప్పుడు ఒక 1 hour అనేది ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ కంపల్సరీ చేసుకోవాలి. ఎంత ఇది ఉన్నా కానీ 9 o'clockకి 6 o'clockకి 7 o'clock పోరు కదా ఆఫీస్కి. సో వాట్ ఎవర్ 9కు 10కు బయలుదేరినప్పుడు అట్లీస్ట్ 1 hour వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ అవర్ హెల్త్. ఎక్సర్సైజ్ చేసుకుని దాంట్లో కార్డియోనే ఎక్కువ 50% ఆఫ్ ది టైం కార్డియోకి స్పెండ్ చేయాలి. మిగతా 50% ఆఫ్ ద టైం కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్కి మజిల్ స్ట్రెంథనింగ్కి యూజ్ చేసుకోవాలండి. తర్వాత కాన్స్టెంట్ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళకి చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఎవ్రీ 1 hour ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తీసుకొని ఆఫీస్లోనే కారిడార్లో కానీ కింద కానీ పార్కింగ్లో కానీ జస్ట్ అలా వాక్ చేసి అట్లా చేయడం వల్ల కొంచెం స్క్రీన్ టైంని అవాయిడ్ చేయొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, మజిల్ కూడా కొంచెం యాక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్గా అది స్తబ్దుగా ఉండిపోకుండా మజిల్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మీతో మాట్లాడడానికి మంగపేట నుంచి కుమార్ వెయిట్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి. డాక్టర్ ఉదయ్ గౌతమ్ ఉన్నారు స్టూడియోలో. హలో హలో చెప్పండి సార్. ఇది నాకు పక్షవాతం వచ్చి ఉంటుంది సార్. ఏమైందండి? పక్షవాతం వచ్చింది సార్. పెరాలిసిస్. ఓకే. 4 years వచ్చి క్యూర్ అయిందా అండి? క్యూర్ కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు నార్మల్గా బాగానే నడుస్తున్నా. అంటే డాక్టర్ గారు మాట్లాడతారు. పెరాలిసిస్ అంటే ఏ భాగానికి వచ్చింది బాడీలో? అంటే పెరాలిసిస్ మీకు వచ్చినప్పుడు ఏ కాలు ఏ చెయ్యి వీక్ అయిందండి? ఎడమ కాలు. ఎడమ కాలు ఎడమ వీక్ అయింది. అది 4 years తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నారా? 4 years నుంచి అదే ప్రజెంట్ ఏం ప్రాబ్లం ఉంది? ప్రజెంట్ ఫింగర్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది కుమార్ మీది. సరే చేతి రావడం లేదు. అదే చేతి మాత్రం వీక్నెస్ ఉంది. హ్యాండ్ గ్రిప్ కూడా వీక్నెస్ ఉందండి. అవును సార్. మరి ఫిజియోథెరపీ అవి చేస్తున్నారా? ఫిజియోథెరపీ అయినా ఇది అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇది డిస్క్ ప్రాబ్లం కాదండి, ఇది వేరే. ఆల్రెడీ చేతికి సప్లై చేసే నర్వ్స్ బ్రెయిన్లోనే వీక్ అయి ఉంటాయి. సో దాన్ని మళ్ళీ ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ టైంని బట్టి డిసైడ్ అవుతుంది. ఇమీడియట్గా స్ట్రోక్ వచ్చిన ఇమీడియట్గా కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే నర్వ్స్ కూడా రీజనరేషన్ స్పీడ్గా ఉంటుంది. 1 year అవుతుందని చెప్తున్నారు కదండి, ఆయనకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే దాన్ని మనము ఆ హ్యాండ్ వీక్నెస్ని గ్రేడింగ్ చేస్తాము. ఎంత % ఆఫ్ వీక్నెస్ ఉందనేది చూసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీకి సంబంధించిన ప్రాపర్ టెక్నిక్ తోటి చేసుకోవాలి. కొన్ని వెయిట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు దానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెడిసిన్స్ కూడా కొన్ని వాడాలి నర్వ్స్ సంబంధించినవి. కాకపోతే రికవరీ ఛాన్సెస్ కొంచెం స్లోగా ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years అయిపోయింది కాబట్టి. యూజువల్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వచ్చే వీక్నెస్ ట్రీట్మెంట్ చాలా స్పీడ్గా తీసుకొని చేసుకుంటే ఆల్మోస్ట్ వితిన్ 6 monthsలోనే చాలా రికవర్ అవుతారు. సో డ్యూరేషన్ పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదైతే వీక్నెస్ ఉంటుందో దాని రికవరీ మొత్తం స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఛాన్స్ ఉంటుందండి వాళ్ళకి రికవరీ. 1 year కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా ఆయన 4 years అంటున్నారు. 4 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. 4 years వచ్చినా కూడా ఇంకా ఛాన్స్ ఉంటుంది, కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ఆ హ్యాండ్ ఏ మజిల్ ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయి దానికి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. ఏదో బ్లైండ్గా ఏదంటే అది ఫిజియోథెరపీ చేసుకుంటే పెద్ద యూజ్ ఉండదు. డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వారిలో ఎక్కువగా చూస్తున్నారు? అదండి ఆల్మోస్ట్ ఒబీస్ ఉన్న వాళ్ళకి, సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేకుండా ఉన్న వాళ్ళకి, 2-wheeler ఎక్కువ రన్ చేసేవాళ్ళు, వంగి వంగి పని చేసేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, వాళ్ళకి చూస్తాము. ఫిమేల్స్లో కూడా చూస్తామండి. ఫిమేల్స్లో ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే వాళ్ళ బోన్స్ వీక్ ఉంటాయి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి పొట్ట కొంచెం ముందుగా ఉంటే లార్డోసిస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళలో కూడా డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువ చూస్తాము. స్టెప్స్ యూజువల్గా ఎక్కువ ఎక్కి దిగే వాళ్ళలో కూడా డిస్క్ ప్రొలాప్స్లు ఎక్కువ చూస్తాం. యాక్సిడెంటల్గా డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు కదండి?
సడన్గా బరువు ఎత్తుతారండి. సడన్గా బరువు ఎత్తినప్పుడు కూడా డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. బైక్ నుంచి పడిపోయి ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా డిస్క్ ప్రొలాప్స్ అవుతుంటుంది. ఓకే. అంటే ఆల్రెడీ స్మోకింగ్కి దీనికి ఏమైనా రిలేషన్? డెఫినెట్గా ఉంటుంది. స్మోకింగ్ చేస్తే బోన్స్లో ఉండే మైక్రోవాస్కులారిటీ అనేది కొద్దిగా దెబ్బతింటుంది. స్మోకింగ్ జనరలైజ్గా బాడీలో ఉన్న ఆల్ బ్లడ్ వెజల్స్లో కూడా కొంత బ్లాక్ కాజ్ చేస్తుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆల్ బ్లడ్ వెజల్స్, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్. బోన్స్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఆ బ్లడ్ సప్లై కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి. ఆ బ్లడ్ సప్లై డిస్టర్బ్ అయినప్పుడు ఆ బోన్ స్ట్రెంత్ కూడా వీక్ అవుతుంది. బోన్ స్ట్రెంత్ వీక్ అయితే ఆటోమేటిక్గా అటాచ్మెంట్ డిస్క్ బోన్కి అటాచ్ అవుతుంది కదా, స్పైన్లో ఉన్న వర్టిబ్రల్ బాడీకి, అవి వీక్ అవుతాయి. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. తిమ్మిర్లు అనేది ఎక్కువసేపు కూర్చుంటే కామన్గా అందరిలో ఉంటుంది దాదాపుగా. అంటే తిమ్మిర్లను కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? దానికి ఈ డిస్క్ ప్రొలాప్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి. అంటే యూజువల్గా ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత రిలీవ్ అయిపోతే అదేం పెద్ద సీరియస్నెస్ కాదు. మేబీ డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండొచ్చు. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. కాన్స్టెంట్గా ఎక్కువసేపు కూర్చున్నందువల్ల పర్టికులర్ నర్వ్స్, కామన్ పెరియల్ నర్వ్స్ కానీ, గ్లూటల్ రీజన్లో ఉండే నర్వ్స్ కానీ కంప్రెషన్ ఉంటే తిమ్మిర్లు వస్తాయి. కానీ అది లేచి నిలబడి వాకింగ్ చేసినప్పుడు కొంచెం సెట్ అవుతుంది. అలా కాకుండా పెయిన్తో పాటు డిస్క్ ప్రొలాప్స్ పెయిన్ ఎలా వస్తుందంటే సయాటికా అని అంటారు అందరూ. ఈ సయాటికా అన్న డిస్క్ ప్రొలాప్స్ అన్న సేమా అండి మీనింగ్? కాదండి, అది సయాటిక్ నర్వ్ వేరు. సో సయాటిక్ నర్వ్ ఏంటంటే 3-4 నర్వ్స్ జాయిన్ అయ్యి వస్తుంది అన్నారు. సో డిస్క్ ప్రొలాప్స్ అనేది L4 L5 అవ్వచ్చు, L3 L4 అవ్వచ్చు, L5 S1 అవ్వచ్చు. సో పర్టికులర్ నర్వ్ రూట్ కంప్రెస్ అయితే దానివల్ల వచ్చే పెయిన్ని మనం రాడికులోపతి అంటాం. సయాటిక్ అనే పదం ఇప్పుడు పెద్దగా సైంటిఫిక్గా పెద్ద వాడం మనం. L4 L5 రూట్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఆ రూట్ డిస్ట్రిబ్యూషన్ యూజువల్గా ఆ లెవెల్ ఇన్వాల్వ్ అయితే థైకి కానీ లెగ్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ ఉండడం, ఆ నర్వ్ సప్లై చేసే ఏరియాలో తిమ్మిర్లు రావడం, మొద్దుబారిపోవడం అనేది కూడా ఈ లక్షణం. ఆ దిగాన ఉంటే కాన్స్టెంట్గా ఉంటుంది. మనం కూర్చున్నా, నడిచినా, పడుకున్నా కూడా నమ్నెస్, ఆ తిమ్మిర్లు అనేది కాన్స్టెంట్గా 24 hours ఉంటాయి. అది ఉంటే డిస్క్ ప్రొలాప్స్. డిస్క్ ప్రొలాప్స్ అయితే దీనికి ఏమైనా స్టేజెస్ వైజ్ ఏమైనా ఉంటాయా? గ్రేడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? సిమ్టమ్స్, స్టార్టింగ్ సిమ్టమ్స్? గ్రేడింగ్ అని చెప్పలేము, కానీ మనం డిస్క్ ప్రొలాప్స్ సివియారిటీ మైల్డ్, మోడరేట్, సివియర్గానే అనుకుంటాము. అంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్, ఎక్స్క్లూడెడ్ డిస్క్ అంటే మైగ్రేటెడ్ డిస్క్ డిజనరేషన్ అనేది ఏజ్ రిలేటెడ్గా వస్తుంది అన్నది. గ్రేడింగ్ లాగా చేసుకుంటే డిస్క్ ప్రొలాప్స్ గ్రేడింగ్ చేసుకుంటే అదే డిస్క్ బల్జ్ అని అంటాము. డిస్క్ ప్రొలాప్స్ కొంచెం ఎక్కువగా ఉంటే డిస్క్ ప్రొలాప్స్ అంటాము. ఇంకా కొంచెం ఉంటే ఎక్స్క్లూడెడ్ డిస్క్ అంటాం. ఎక్స్క్లూడెడ్ డిస్క్ అంటే అది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంటుంది, అది హెర్నియేటెడ్ డిస్క్ అని అంటాము. ఇంకా ఎక్కువ వచ్చేసి అది మైగ్రేటెడ్ డిస్క్ అంటే ఫొరామినల్ డిస్క్ అన్నట్టు. ఆ స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే దీన్ని ఎలా నిర్ధారిస్తారండి ప్రాబ్లమ్ని? ఎంఆర్ఐ స్కాన్ చేస్తామండి. ఎంఆర్ఐ లంబార్ స్పైన్, నడుము సంబంధించిన ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐలో డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉండి నరువు మీద సివియర్ కంప్రెషన్ కానీ ఉంటే నెక్స్ట్ నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తాం. నర్వ్ కండక్షన్ స్టడీ అంటే అది ఆ పర్టికులర్ కాలుకి సప్లై చేసే నరాలు L4 L5లో ఇన్వాల్వ్ అయిందా, L3 L4లో ఇన్వాల్వ్ అయిందా, L5 S1లో ఇన్వాల్వ్ అయిందా అనేది బేస్డ్ ఆన్ పర్టికులర్ నర్వ్, కామన్ పెరియల్ నర్వ్, TPN, సిపిఎన్ నర్వ్స్ అని ఉంటాయండి. ఆ నర్వ్స్ కానీ ఎఫెక్ట్ అయితే ఆ ఏరియాస్లో నమ్నెస్ వచ్చేస్తుంది. నర్వ్ కండక్షన్ స్టడీలో కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే నర్వ్ ఇంజరీ ఉందా లేదా అని. ఆ స్టేజ్ వచ్చినప్పుడు నర్వ్ ఇంజరీస్ ఉండి సివియర్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఇంకా డెఫినెట్గా సర్జరీ, దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు? కేవలం నడుము నొప్పేనా దీని సిమ్టమ్ కూడా? కేవలం నడుము నొప్పి ఒక్కటే ఉండదండి. నడుముతో పాటు కుడి కాలు కానీ ఎడమ కాలు కానీ కాలంతా నొప్పి వస్తుంది కింద వరకు. కొద్దిమందికి థై లెవెల్ వరకు రావచ్చు, మోకాల వరకు రావచ్చు, మోకాలు కింద వరకు రావచ్చు, ఫుట్ వరకు కూడా రావచ్చు. కొద్దిమందికి అసలు బ్యాక్ పెయిన్ ఉండదు, ఓన్లీ లెగ్ పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది అడుగుతారు అదేంటే ఏ లెగ్ పెయిన్ అయినా. అంటే డిస్క్ ఇటువైపు మైగ్రేట్ అయితే అటువైపు పెయిన్ వస్తుంది. సెంట్రల్ డిస్క్ వస్తే పెయిన్ ఓన్లీ నడుము వరకే ఉంటుంది. డిస్క్ కొంచెం రైట్ సైడ్ కన్నా ప్రొలాప్స్ అయితే రైట్ లెగ్ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ప్రొలాప్స్ అయితే లెఫ్ట్ లెగ్కి వస్తుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పెయిన్ నాకు ఫుట్ దగ్గర ఉంది, లెగ్ దగ్గర ఉంది, మీరేం డిస్క్ ప్రొలాప్స్ అంటారు, నడుము దగ్గర ఎంఆర్ఐ చేస్తున్నారా అని అంటారు. కానీ నడుము దగ్గరనే నర్వ్స్ స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి ఆ సప్లై చేసేది. నేను చాలామంది ఎగ్జాంపుల్ చెప్తాను, మరి ఇక్కడ స్విచ్ చేసే ఫ్యాన్ అక్కడ తిరుగుతుంది కదా, సేమ్ అంతే ఇక్కడ నుంచి అక్కడికి కనెక్షన్ వైర్లు ఎలా ఉంటాయో ఇట్లా కూడా నర్వ్స్ సప్లై ఉంటుందని. సో నర్వ్ కండక్షన్ స్టడీ ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తాం. మీతో మాట్లాడడానికి నరేష్ వెయిట్ చేస్తున్నారు కామారెడ్డి నుంచి. నరేష్ గారు మాట్లాడండి. డాక్టర్ ఉదయ్ గౌతమ్ ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి
ఇప్పుడు 12 ఇయర్స్ అండి. ఓకే అండి. బాబుకి 7 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా బాగానే నడుస్తుండే, స్కూల్ కు పోయేది సార్. కాకపోతే కొన్ని రోజుల తర్వాత కాళ్ళు అంటే వెయిట్ ఆపకపోవడం, ఓకే పడిపోవడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ప్రజెంట్ ఏంటంటే కాళ్ళు నడుము నుంచి కిందకి సరిగా పనిచేయట్లేదు సార్. ఓకే 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 నిల్చోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఓకేనండి. అంటే అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉంటుందండి. అంటే ఓన్లీ అదొక్కటే ఉందా సిమ్టమ్? యూరిన్ కూడా తెలియకుండా పడిపోవడం అట్లే ఉందా? వింటున్నారా నరేష్ గారు? సార్ చెప్పండి సార్. నరేష్ ఇంకా గారు, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వేరే అంటే యూరిన్ కూడా తెలియకుండా వేరే పడిపోవడం అట్లే ఉందా? యూరిన్ కంట్రోల్లోనే ఉంటుందా? అవును, నార్మల్ ఉంటుంది సార్ అవి. సెన్సేషన్, కాళ్ళకి స్పర్శ అంతా బాగానే ఉంటుందండి? ఉంటుంది సార్. అదేలేండి. అంటే దీంట్లో నిర్ధారణ అంటే నిర్ధారణ చేసుకోవాలి. అంత రీజన్ ఎందుకు వచ్చింది అనేది ఎంఆర్ఐ చేసుకోవాలి. ప్రతి స్పైన్ ఇష్యూస్లో కూడా కంపల్సరీ మనం అడ్వైజ్ చేసేది ఫస్ట్ ఎంఆర్ఐ అండ్ నెక్స్ట్ నర్వ్ కండక్షన్ స్టడీ. సో ఇది చెక్ చేసుకొని ఈ చిన్నపిల్లల్లో కూడా నరాలు కొంచెం వీక్ అయ్యేటట్టు ఉంటాయి. దానికి టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అనేది ఒక రీజను. అండ్ స్పైన్ కంప్లీట్గా కింద వరకు వెళ్ళి కాక్సిక్స్ దగ్గర కానీ L5 దగ్గర కానీ అది అతుక్కుపోయి ఉంటుంది. యూజువల్గా బై బర్త్ అతుక్కుంటుంది కానీ ఎవల్యూషన్లో అది కట్ అయిపోతుంది. కొద్దిమందికి అలానే అతుక్కొని ఉంటుంది. అది టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అంటాం. అది బేబీ గ్రో అయ్యే కొద్దీ అది స్పైన్ పెరుగుతుంటుంది కానీ అక్కడ అది డిటాచ్ అవ్వదు. సో అది ట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది స్పైన్. మరి దానికి ఏంటండి ట్రీట్మెంట్? అదేనండి, ముందు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సిమ్టమ్స్ ఏంటంటే ఆయన చెప్పినట్టు చిన్నప్పుడు బాగానే ఉన్నారు, ఏజ్ పెరిగే కొద్దీ కాళ్ళలో వీక్నెస్ వస్తుందని అంటున్నారు కదా, అదే మెయిన్ సిమ్టమ్. దాంతోపాటు యూరినరీ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు. యూరిన్ తెలియకుండా పడిపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, స్పర్శ తెలియకపోవడము, ఇన్నర్ థైస్లో కానీ లెగ్స్లో కానీ స్పర్శ తెలియకపోవడం అనేది ఉంటుంది. అదొకటి ఎంఆర్ఐ తోటి డయాగ్నోస్ చేసుకున్నాక, కన్ఫర్మేషన్ చేసుకున్నాక నెక్స్ట్ క్యూర్ అయ్యే ప్రాబ్లమేనా ఇప్పుడు ఉంటుందండి. క్యూర్ చెప్పింది ఉంటుంది. నరేష్? అంటే ఒకవేళ సపోజ్ అది టెథర్డ్ కార్డ్ సిండ్రోమే కానీ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది. లంబార్ డిస్క్ ప్రొలాప్స్కి యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధం ఉంటుందా? మీరు అడిగారు కదా మామూలుగా. ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే L1 అంటే కార్డ్ ఈక్వెన్ అంటాం. స్పైనల్ కార్డ్ L1 లోయర్ బాడీ దగ్గర ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి నర్వ్స్ మాత్రమే బయటకు వస్తాయి, కింద వరకు సప్లై చేసేది. L1, L2 ఏరియాస్లో కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉంటే డెఫినెట్గా యూరినరీ అండ్ బౌల్ మోషన్కి సప్లై చేసే ఏరియాస్లో నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ వస్తుంది. అంటే సడన్గా యూరిన్ హోల్డ్ చేయలేకపోవడము, యూరిన్ తెలియకుండా పడిపోవడం అనేది ఒకటి, మోషన్ రాకపోవడం, కాన్స్టిపేషన్. ఈ రెండు సిమ్టమ్స్ కూడా L1, L2 ఏరియాలో డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి మేజర్గా ఎక్కువ వస్తాయండి. కొద్దిమందికి L5, S1 ఏరియాస్లో కూడా డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఆ పర్టికులర్ నర్వ్స్ అంటే సాక్రల్ ప్లెక్సస్ అంటాం నర్వ్స్, అవి యూరినరీ బ్లాడర్కి అండ్ బౌల్కి సప్లై చేస్తాయి. అవి కానీ వీక్ అయితే యూరినరీ ఇన్కాంటినెన్స్ సిమ్టమ్స్ వస్తాయి. డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లం వస్తే మెడిసిన్స్తో కానీ ఫిజియోథెరపీతో కానీ క్యూర్ అయ్యేది ఉంటుందా? ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది? అంటే అది మైల్డ్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నప్పుడు డిస్క్ బల్జీ అండ్ యాన్యులర్ టేర్స్ ఉన్నా కూడా, అండ్ డిస్క్ ప్రొలాప్స్ కూడా మోడరేట్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న ఈ స్టేజ్లో కూడా మనం మెడిసిన్స్ తోటి ట్రీట్ చేయొచ్చు. ఫిజియోథెరపీ కూడా కొంత హెల్ప్ చేస్తుంది. ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ థెరపీ అండ్ IFT అంటాము, ఆ థెరపీ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజ్, లెగ్ రేసింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళంతా ఫిజియోథెరపిస్టులు వాళ్ళు దాన్ని సజెస్ట్ చేస్తారు. కొంత ఫిజియోథెరపీ అండ్ మెడికల్ మేనేజ్మెంట్, ఫర్దర్ ప్రికాషన్స్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి, బరువులు ఎత్తే వాళ్ళు, వంగి పనిచేసే వాళ్ళు అది తగ్గించుకోవాలి, స్టెప్స్ ఎక్కి దిగడం కూడా తగ్గించుకోవాలి, స్టెప్స్ దిగేది కూడా తగ్గించుకోవాలి. యూజువల్గా డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి స్టెప్స్ ఎక్కడం కంటే కూడా దిగడమే డేంజర్, అది చాలామందికి తెలియదు. 2 వీలర్ కూడా తగ్గించుకోవాలండి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ క్రియేట్ చేసుకోవచ్చు. దిగడం ఈజీ. సో ఎనర్జీ ఎక్కువ స్పెండ్ అవుతుందని దిగుతారు. నార్మల్ పర్సన్ దిగొచ్చు, కానీ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళు స్టెప్స్ అవాయిడ్ చేయడం బెటర్, దిగడం కూడా అవాయిడ్ చేయాలి ఎక్కడం కంటే కూడా. డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వారిలో ఎప్పుడు మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? అది సిమ్టమ్స్ ఎక్కువగా ఉండి, అంటే సివియర్ పెయిన్ ఉండి, కాన్స్టెంట్గా రాడిక్యులర్ పెయిన్, ఏదైనా లెగ్కి సివియర్ పెయిన్ ఉండి, నమ్నెస్, తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి, అండ్ MRI ఫైండింగ్స్లో డిస్క్ ప్రొలాప్స్ చాలా సివియర్గా ఉండి నర్వ్ రూట్ని కంప్లీట్గా కంప్రెస్ చేసేస్తాయి. అవి MRIలో కనపడవు. అంటే నర్వ్ రూట్స్ కనపడట్లేదు అంటే లేవని కాదు, అవి పుష్ అయిపోయి ఉంటాయి లోపలికి. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే నర్వ్ కండక్షన్ స్టడీలో అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఫర్దర్ సర్జరీకి వెళ్ళకపోతే ఫర్దర్ నర్వ్స్ డ్యామేజ్ అయితే అసలు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఫుడ్ డ్రాప్ వచ్చేస్తుంది. వన్స్ ఫుడ్ డ్రాప్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అసలు సర్జరీకి వెళ్ళినా కూడా యూజ్ ఉండదు. సర్జరీలో ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా అండి ట్రీట్మెంట్లో? సర్జరీస్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
అంటే ఓపెన్ సర్జరీస్ ఒకప్పుడు ఎక్కువ చేసేవాళ్ళమి. ఇప్పుడు కొంచెం మినిమల్ ఇన్వాజివ్ స్పైన్ సర్జరీస్ కూడా వచ్చాయండి ఇప్పుడు. యూజువల్గా ఏంటంటే అవి మిడిల్ ఏజ్ వాళ్ళకి అంటే క్లియర్ కట్ సింగిల్ లెవెల్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వైస్ చేస్తాం. దాంట్లో మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ ఒకటి. మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీలో ఇంటర్లామినార్ అప్రోచ్ వెళ్తాము. పైన అంటే బోన్ కట్ చేయకుండా, బోన్ అండ్ మజిల్స్ కూడా కట్ చేయకుండా జస్ట్ ఓన్లీ స్ప్లిట్ చేస్తాము. బోన్ కూడా జస్ట్ ట్రిమ్ చేస్తాము. స్పేస్ని ఐడెంటిఫై చేసి ఆ స్పేస్ నుంచి డిస్క్ తీసేస్తాం. అది ఈజీ ఆప్షన్ ఏంటండి అసలు? బెటర్ ఆప్షన్ యూజువల్గా నాకు తెలిసిన నేను ఫాలో అయ్యేది మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ ఒకటేనండి. ఎండోస్కోపీ కూడా చాలామంది చేస్తారు, నేను కూడా చేస్తాను ఎండోస్కోపీ. ఎండోస్కోపీ కూడా క్లియర్ కట్కి సింగిల్ లెవెల్ డిస్క్ ఉండి ఒకవైపు మాత్రమే డిస్క్ ప్రొలాప్స్ ఉంటే దాన్ని ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ కూడా చేసేయచ్చు. ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ వల్ల కూడా అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ఎర్లీగా యాంబులేట్ అవ్వచ్చు, ఎర్లీగా వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో మినిమల్ పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది, స్కార్ తక్కువ ఉంటుంది, మజిల్స్ అన్నీ కానీ ఇంకా అదర్ టిష్యూస్ బోన్స్ కూడా డిస్టర్బ్ చేసేది కూడా చాలా తక్కువ. మైక్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్ బోత్ ఆర్ నవేడేస్ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్. డీజనరేటివ్ డిస్క్ ప్రొలాప్స్లో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి ఓన్లీ డిస్క్ ప్రొలాప్సే కాకుండా కెనాల్ నారోయింగ్ ఉంటుంది. కెనాల్ నారోయింగ్లో లెగ్మెంటమ్ ఫ్లేమ్ ఇవన్నీ హైపర్ట్రోఫీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వాజివ్ టెక్నిక్ అంటే ఓపెన్ సర్జరీ బెటర్. కంప్రెషన్స్ లెగ్మెంట్స్ అన్నీ మనం మైక్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా దాన్ని ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా కానీ తీయలేం. అవి తీయకపోతే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కాదు. అందులో చాలామంది సర్జన్స్ ఓన్లీ డిస్కెక్టమీ చేస్తారు. కానీ దాంతో కాకుండా బైలాటరల్ ఫొరామినాటమ్ అంటాం. రెండు వైపులా ఉన్న నర్వ్ రూట్స్ని కూడా మనం ఆ రూట్ కెనాల్లోకి వెళ్తుంటాయి ఫొరామెన్స్లోకి. ఆ రూట్లో కూడా మనం క్లియర్ చేయాలి కంప్రెషన్స్ని. అప్పుడే వాళ్ళకి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అంటే మామూలుగా సర్జరీస్ అంటేనే చాలామంది భయపడతారు. అందులో డిస్క్కి సంబంధించిన సర్జరీ అంటే ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఉందా అండి? తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సర్జరీ తర్వాత? చాలామంది అడుగుతారు లంబార్ స్పైన్ సర్జరీ అంటే అమ్మో ఫెయిల్యూర్ అయిపోతాయి. చాలామందిని చూసాము ఇంటి దగ్గర, వాళ్ళు సర్జరీకి ముందు నడుచుకుంటూనే వెళ్ళారు, సర్జరీ తర్వాత కాళ్ళు 2 వీక్ అయిపోయినాయి అనేది చాలామంది కంప్లైంట్ చేశారు. సర్జరీకి వెళ్ళాలన్నా కూడా భయపడ్డారు. కాకపోతే ఏంటంటే అది సర్జరీ చేసే సర్జన్ బట్టి ఉంటుంది. సర్జన్ చూస్ చేసుకోవాలి, అది కూడా జస్ట్ కామన్ పీపుల్కి అంత ఐడియా ఉండదు. ఎలాంటి హాస్పిటల్, ఎలాంటి సర్జన్ అంటే ఇప్పుడు అది బెస్ట్ న్యూరో సర్జన్ ఎవరు అనేది ఎత్తుక్కోవాలండి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మనం డిపెండ్ అవ్వకూడదు. అడ్వర్టైజ్మెంట్ ఏముంది, హాస్పిటల్స్లో కానీ ప్రమోషన్స్ కానీ, ఫేస్బుక్లో ప్రమోషన్స్, గూగుల్ ప్రమోషన్స్, అందరు ఎవరి హాస్పిటల్ నేను బెస్ట్ సర్జన్ అనే పర్టికులర్గా చూపించుకుంటారు. కాకపోతే ఆల్రెడీ ఆయన దగ్గర సర్జరీ చేసుకున్న వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ రివ్యూనే బేస్ చేసుకొని చాలా వరకు ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం బెటరు. దాంట్లో కూడా పర్సన్ టు పర్సన్, పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్కి సర్జరీకి ముందు ప్రజెంట్ అయిన వాళ్ళ సివియారిటీకి, పెయిన్ రిలీఫ్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. సో లంబార్ డిస్క్ ప్రొలాప్స్కి మంచి సర్జన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకప్పుడు ఉన్న టెక్నిక్ కానీ అప్పుడున్న ఫెసిలిటీస్, మైక్రోస్కోప్స్ అవన్నీ కూడా ఉండేటివి కాదు. ఆ రోజుల్లో చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో అదే బేస్ చేసుకొని ఇప్పటికి కూడా మనం ఎక్స్పర్టైజ్ మారింది. మంచి సర్జన్స్ వచ్చారు. ఇప్పుడు ఎక్స్పర్టైజ్ మారింది. కొన్ని సిచ్యువేషన్స్లో టఫ్ సర్జరీస్ ఉన్నప్పుడు ఇద్దరు న్యూరో సర్జన్స్ కూడా కలిసి చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు డిస్కషన్ కూడా ఉంటుంది. కొంచెం నర్వ్ రూట్స్ కూడా డీకంప్రెస్ చేయాలి. నర్వ్ రూట్స్ డీకంప్రెస్ చేయకుండా ఓన్లీ డిస్క్ మాత్రమే తీసినందువల్ల 100% రిలీఫ్ కంప్లీట్గా తీసేయడం కూడా ఉంటుందా అండి? ఉంటుంది, కంప్లీట్ తీసేయాలండి. ఎప్పుడు అవసరం పడుతుంది? ఎప్పుడైనా అంటే వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ టెక్నిక్స్ బుక్స్ చెప్పేటి ఏంటంటే ఏదైతే మైగ్రేటెడ్ డిస్క్ వచ్చిందో అది తీసేస్తే చాలు అని చెప్తారు. దానికి ఏమైనా ఇంప్లాంట్స్ ఉంటాయా మళ్ళీ? ఉంటాయండి. అదే ఇప్పుడు ఏదైనా ఒక డిస్క్ మైగ్రేటెడ్ డిస్క్ వరకే తీసే చాలు అని వాళ్ళు చెప్తారు. కాకపోతే మళ్ళీ ఆల్రెడీ లోపల మిగిలిపోయిన డిస్క్ కూడా ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. యూజువల్గా మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో రిపీటెడ్గా మళ్ళీ సర్జరీకి వెళ్ళలేరు, కాస్ట్ ఒకటి. సో లైఫ్ వాళ్ళు లీవ్ పెట్టుకుని అనే రోజులు ఉండలేరు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఐ అడాప్ట్ మై ఓన్ టెక్నిక్. బుక్స్ కంటే కూడా నేను కంప్లీట్ డిస్క్ తీసేస్తానండి. కంప్లీట్ డిస్క్ తీసేసి నర్వ్ రూట్స్ని కూడా కంప్లీట్ ఫ్రీ చేస్తాం. నేను వాళ్ళకి ఫ్యూచర్లో కూడా పెద్ద నార్మల్గా లీడ్ చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ఇంప్లాంట్స్ ఏమైనా పెడతారా అనేది. ఒకవేళ జాయింట్స్ కానీ వీక్ ఉంటే స్పాండలోలిస్థిసిస్ అంటాము, స్పాండలోలైసిస్ కానీ లిస్థిసిస్ కానీ ఉంటే
జాయింట్స్ ఖచ్చితంగా పెడికల్ స్క్రూస్ వేస్తాం. పై లెవెల్కి కింద లెవెల్ ఉన్న వర్టిబ్రల్ బాడీస్కి కూడా జాయింట్స్ వేస్తుంటాం, పెడికల్ స్క్రూస్ వేస్తాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు చాలామంది అడిగింది, అంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చదువుకునేస్తారు, ఫేస్బుక్లో అండ్ గూగుల్లో చదువుకుని వస్తారు. ఆ డిస్క్ తీసేస్తారు కదా, ఆ డిస్క్ స్పేస్లో మరి ఏంటి అని అంటారు. యూజువల్గా అయితే ఏం పెట్టించుకోరు, ఒకప్పుడు ఏం పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే అది లంబార్ లార్డోసిస్ మెయింటైన్ అవ్వడానికి అక్కడ బనానా కేజెస్ అని వచ్చాయి ఇప్పుడు. అది పెట్టుకోవచ్చు. బనానా కేజెస్ అంటే ఆ స్పేస్లో కరెక్ట్గా ఇంప్లాంట్ పెడతాం, టైటానియం ఇంప్లాంట్స్. లంబార్ లార్డోసిస్ మెయింటైన్ అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా అడ్వాంటేజ్ కొంత ఉంటుంది. దానిపైన డిస్క్ కానీ కింద డిస్క్ కూడా ఎఫెక్ట్ కాకుండా నార్మల్ అలైన్మెంట్ మెయింటైన్ అవుతుంది. వన్స్ సర్జరీ చేసుకున్నాక అంటే లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం తిరగబెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? చాలా ఉంటుంది, చాలా ఉంది. సర్జరీ అయిపోయిన వెంటనే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది పర్మనెంట్ సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్ కాదు. హెల్త్ విషయంలో కానే కాదు. ఒకసారి డిస్క్ ప్రొలాప్స్ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ యూఆర్ ఇన్ రిస్క్ ఫ్యాక్టర్, మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉండబట్టే వచ్చింది. హెవీ వెయిట్ వల్లనో లేకపోతే వర్క్ వల్లనో ఇంకా అదర్ రీజన్స్. ఆల్రెడీ ఇన్హెరెంట్గా బాడీ వీక్గా ఉండి, బోన్స్ వీక్గా ఉండి, థైరాయిడ్ ఉండి ఎన్ని ఉన్న వాళ్ళకే వస్తాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల L4, L5 ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది అనుకుందాం డిస్క్, అది సర్జరీ చేసేస్తాము. మరి దానిపైన డిస్క్ కూడా ఉంటుంది కదా, L3, L4 ఉంటుంది, కింద L5S1 ఉంటుంది. వాటిని కూడా కాపాడుకోవాలంటే ఫర్దర్ ఆఫ్టర్ సర్జరీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అది లైఫ్ లాంగ్ కంపల్సరీ తీసుకోవాలి. మన లిమిటేషన్స్ తెలియాలి. మన లిమిటేషన్ కంటే కూడా ఓవర్గా వెయిట్స్ ఎత్తడం, అవర్స్ టుగెదర్ బండి మీద వెళ్తూ ఉండడము, కింద కూర్చొని లేగడం, ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ పర్మనెంట్గా అది ఆపుకోవాలి. నార్మల్ యాక్టివిటీ అన్ని చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా ఒక లిమిటెడ్గా కొంత చేస్తూనే ఉండాలి. అవి చేసే కొద్దీ బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి, అవి సపోర్ట్ ఇస్తాయి, ఫర్దర్గా డిస్క్ ప్రొలాప్స్ అవ్వకుండా కూడా ఆపుతాయి. ప్రెగ్నెన్సీ లేడీస్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అంతకుముందు లేకుండా? ఉంటుందండి, ఖచ్చితంగా. చాలామంది వస్తారు ప్రెగ్నెన్సీ తర్వాత, ఇమీడియట్గా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే వాళ్ళకి 9th మంత్ అట్లా వచ్చేటప్పటికి లార్డోసిస్ పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతారు వాళ్ళు, వెయిట్ కూడా పెరుగుతారు, యాక్సిల్ స్కెలిటన్ డిగ్రీస్ డైరెక్షన్స్ కూడా మారుతాయి కాబట్టి డిస్క్ ప్రొలాప్స్ ఈజీగా వస్తాయి. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ సిజేరియన్ సెక్షన్ సర్జరీకి వెళ్ళినప్పుడు స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా కొంచెం నీడిల్ ఇది చేస్తారు కదా, స్పైనల్ ట్యాప్ చేసినప్పుడు కొంత వీక్ అవుతారు వాళ్ళు. ఆల్రెడీ న్యూట్రిషన్ అంతా బేబీ తీసేసుకుంటుంది కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి డిస్క్ ప్రొలాప్స్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా సివియారిటీని బట్టి మెడికల్ మేనేజ్మెంట్ లేదంటే సర్జరీ అడ్వైస్. డిస్క్ ప్రొలాప్స్ అనేది ప్రమాదకరమా అండి? ఏమైనా ఎమర్జెన్సీ కిందకి వస్తుందా ఇది ఏమన్నా నెగ్లెక్ట్ చేయడం వల్ల? అంటే సివియారిటీని బట్టి ఉంటుందండి, ప్రమాదమే. అంటే డిస్క్ ప్రొలాప్స్ ఉంటే అది లైఫ్ స్టైల్ మొత్తము ఇరిటేట్ చేస్తుంది కదా, ఏ పని చేయలేరు. పెయిన్, నర్వ్ పెయిన్, మజిల్ పెయిన్, బోన్ పెయిన్ కంటే కూడా నర్వ్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్లో చాలా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇరిటేషన్లో ఉంటారు, వాళ్ళ లైఫ్ కూడా అంత ప్రొడక్టివ్గా ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఇమీడియట్గానే సర్జరీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే నర్వ్ వీక్ అయిపోతుంది, నర్వ్ వీక్ అయితే ఫుడ్ డ్రాప్ వచ్చేస్తుంది. ఫుడ్ డ్రాప్ వస్తే ఆటోమేటిక్ ఇంకా లైఫ్ లాంగ్ అలా కుంటుకుంటూ నొప్పి, మళ్ళీ ఒక పక్క మళ్ళీ కుంటుకుంటూ నడవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే అంత ప్రమాదం ఉండదు కానీ కొంత లైఫ్ స్టైల్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే రాకుండా, ఈ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా చెప్తారా? రాకుండా తీసుకోవాలంటే డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన లిమిటేషన్స్ తెలుసుకొని, మనం ఇంకా చిన్నపిల్లలాగా కాదు, 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెయిట్స్ ఎత్తకుండా, సిటీలో అంటే ఎక్కడో మియాపూర్ నుంచి ఉన్న వాళ్ళు ఎల్బీ నగర్కి కూడా బండ్లు వేసుకుని వెళ్ళిపోయి ఆఫీసులకి, అట్లా చేయకుండా మెట్రో వెళ్ళిపోవచ్చు కదండి, టైం సేవ్ అవుతుంది, హెల్త్ సేవ్ అవుతుంది. అలాంటప్పుడు 2 వీలర్ కొంచెం తగ్గించుకోవాలి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అవాయిడ్ చేయడం బెటర్. అది చేసుకొని బ్యాక్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ మాత్రం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. వాకింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ మజిల్స్ని కొంచెం స్ట్రెంథెనింగ్గా పెట్టుకోవాలి. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొన్నిసార్లు కొద్దిమందికి బ్యాక్ మజిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, డిస్క్ ప్రొలాప్స్ని ఫర్దర్గా ప్రివెంట్ చేయకుండా ఆపుతాయండి. జెనెటిక్గా కూడా ఏమైనా రావచ్చా అండి ప్రాబ్లం ఏమైనా? డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా? జెనెటిక్ ఏమి ఉండదు దీంట్లో. డిస్క్ ప్రొలాప్స్లు జెనెటిక్గా ఉండవు. ఒకవేళ డిస్క్కి సంబంధించిన అంటే నర్వ్ రూట్స్ సంబంధించిన, స్పైనల్ కార్డ్ సంబంధించిన ట్యూమర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా జెనెటిక్గా ఉంటాయి కానీ డిస్క్ ప్రొలాప్స్ అనేది జెనెటిక్గా ఉండదు. కాకపోతే డిస్క్ ప్రొలాప్స్ మదర్కి వచ్చి మళ్ళీ కూతురికి కూడా వచ్చింది, మా అమ్మాయికి కూడా వచ్చింది, నాకు ఉంది అని అంటే ఇంట్లో ఉన్న యాక్టివిటీని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మదర్కి థైరాయిడ్ కానీ ఉంటే, డాక్టర్కి కూడా థైరాయిడ్ కానీ ఉంటే, ఏదర్ ఫాదర్ డయాబెటీస్ ఉంటే
ఆటోమేటిక్గా స్పైన్ వీక్ అవుతుంది కదా, స్పైన్ వీక్ అయితే డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది. సో అలా రిలేషన్ ఉంటుంది కానీ డైరెక్ట్గా డిస్క్ ప్రొలాప్స్ అనేది జెనెటిక్గా అయితే ఉండదు. గౌతమ్ న్యూరో కేర్లో ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి? అదేనండి, స్పైన్ సంబంధించిన ఆల్ సర్జరీస్ చేస్తాము. సర్వైకల్ స్పైన్ దగ్గర నుంచి మనం లంబార్ మాట్లాడుకున్నాం, సర్వైకల్ దగ్గర స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి, అక్కడ నుంచి కానీ స్పైనల్ కార్డు సంబంధించిన ట్యూమర్స్ కానీ, లంబార్ డిస్క్ ప్రొలాప్స్, స్పైన్కి సంబంధించిన ట్యూబర్క్లోసిస్, స్పైన్ కూడా టీబీ వస్తుంది. ఆ టీబీ వచ్చినప్పుడు ఆ డిస్కులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, స్పైన్ వర్టిబ్రల్ బాడీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి డిస్క్ స్పేస్ తగ్గిపోయి స్పైన్ మీద కంప్రెషన్ పడుతుంది. అలాంటి వాళ్ళకి లోయర్ లింబ్ వీక్నెస్ అట్లాంటివి కూడా దానికి కూడా సర్జరీస్ చేస్తాము. ఇంకా బ్రెయిన్కి సంబంధించిన వాటికి కూడా అన్ని ఆల్ బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్కి సంబంధించినవి, బ్లీడింగ్, బ్రెయిన్లో ఉన్నటువంటి ఏదైనా షంట్కి సంబంధించిన వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే యూపీ షంట్స్, ఇట్లాంటి అన్నీ చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమేమి చేస్తాం అన్నీ మేము కూడా చేస్తాం. ఓకే, చాలామంది హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేస్తారు, ప్రాబ్లం ఉంది అని తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకు ఒక సీనియర్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? అసలు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకపోవడం, ఎర్లీగా కన్సల్ట్ చేసుకొని డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ న్యూరోలో ఎట్టి పరిస్థితులు ఏ డౌట్ వచ్చినా, అది హెడేక్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే ఇంకా విజన్ సరిగ్గా కనపడకపోవచ్చు, చేతులు తిమ్మిర్లు కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, అది ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే వన్స్ ప్రాబ్లం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, లేకపోతే నర్వ్ వీక్నెస్ వచ్చిన తర్వాత, హ్యాండ్ వీక్నెస్ వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్ డెఫినెట్గా 100% సక్సెస్ ఇవ్వదు. కొంత అయితే డెఫిసిట్ ఉండిపోతుంది వాళ్ళకి. ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యాకనే తీసుకోండి, హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ న్యూరోలో వన్స్ న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత 80% రికవరీ కావు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి కాల్ డాక్టర్స్ లైవ్ ఫోన్ ఇన్ షో. ఈ అంశం గురించి ఇంకా మీరు మాట్లాడదలుచుకుంటే ప్రోగ్రామ్ అయ్యాక కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మాట్లాడవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.